కాలంలో జరిగిన అద్భుతాలు 11వ అద్భుతాన్ని గురించి మీతో మాట్లాడతాను. చదవండి, రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీ దగ్గర మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 6వ వచనం. 6:6. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, ఈరోజు ఈ 11వ అద్భుతం పేరేమిటంటే నీటిలో పడిన గొడ్డలి తేలినట్లు చేయుట అనండి. హెడ్డింగ్ చాలా పెద్దగా ఉన్నట్టుంది కదా. ఒకసారి చెప్పండి, నీటిలో పడిన గొడ్డలి తేలినట్లు చేయుట. ఇది అద్భుతం. చాలు. ఎలీషా కాలంలో జరిగిన ఈ అద్భుతాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా, బహుస్పష్టంగా మనం వినడానికి మన మనసుల్ని, మన హృదయాల్ని యేసు నామములో ప్రభు సిద్ధపరచునుగాక. చూడండి, వాక్యం ఎంత ఉన్నతంగా రాయబడి ఉందంటే, నీటిలో గొడ్డలు తేలటం ఏంటంటే డాక్టర్ గారు, ఇది వైద్య శాస్త్రానికి అండ్ ప్రకృతి శాస్త్రానికి కూడా విరుద్ధంగానే ఉంది కదా. నీటిలో గొడ్డలు వేస్తే తేలుతుందా? మీరు ఇంటికి వెళ్తే ట్రై చేసినట్టున్నారు, చేస్తారా? లేదు కదా. ఇదే అద్భుతం. ఇది ఎలా జరిగింది? సో దీంట్లో ఉన్న కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. ప్రభు ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని చెప్దామా? వాస్తవంగా గొడ్డలి నీటిలో పడేస్తే తేలదు, మునిగిపోతుంది. కానీ అద్భుతం అక్కడ జరిగినట్లుగా వాక్యంలో మనం చూసాం. ఈరోజు నీ ఎదుట ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. వాటిని చూసి నువ్వేమీ కలవరపడక్కర్లేదు. దేవుడు నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. ఏ సమస్యనే కావచ్చు, అది యేసు నామములో తేలిపోనట్లుగా చేయనుగాక. గట్టిగా ఆమేనందామా? ప్రభు అలా చేయటానికి సమర్థుడే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నారు ప్రభు. నీ నమ్మిక చొప్పునే ఇది జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. ఏ అద్భుతం జరగాలన్నా ఫస్ట్ కాన్ఫిడెన్స్, మనలో నమ్మిక అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దేవుడు తన కార్యాలు ఆయా సమయాల్లో ఆయా భక్తుల చేత జరిగించుకుంటూ వచ్చాడు. ఈరోజు ఎలీషా కాలంలో ఈ అద్భుతం దేవుడు చేసిన ఈ విధానంలో ఉన్న కొన్ని విలువైన సారాంశంతో కూడిన మాటలు మీకు వివరించడానికి ఒక అన్నగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. స్టోరీలోకి వెళితే, దైవజనుడైన ఎలీషా ప్రవక్తగా కొనసాగించబడుతూ ఇంచుమించు తన సేవా పరిచర్యలో గురువును మించిన శిష్యుడు అనిపించుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. తన గురువుగారు ఏలియా తర్వాత ఎలీషా గొప్ప సేవకుడిగా, ప్రవక్తగా, దైవజనుడిగా ఆ ప్రాంతంలో అద్భుతంగా వాడబడుతూ వచ్చాడు. ఎందుకు ఇంత అద్భుతంగా వాడబడుతూ వచ్చాడు అని ఆలోచిస్తే ఆయన వెంబడించిన విధానం అంత అద్భుతంగా ఉంది. సరే, 100 మంది శిష్యుల్ని తయారు చేశాడు. ప్రవక్తల పాఠశాల అంటే బైబిల్ స్కూల్, బైబిల్ కాలేజీ లాంటిది ఒకటి ఏర్పాటు చేశాడు. అనేకులకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు, అనేకుల్ని శిష్యులు తయారు చేస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ టీమ్గా ఏర్పరచబడిన సేవకులు, ప్రవక్తల శిష్యులందరూ కలిసి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, మాకున్న స్థలం సరిపోవట్లేదు, చాలా ఇరుకులో ఉంటున్నాం, మేము విశాలమైన స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాము, అది కూడా నీ సెలవైతేనే వెళ్ళాలనుకుంటున్నామని ఎలీషాను ఆ శిష్యులు, ప్రవక్తల శిష్యులు వచ్చి అడిగారు.
సరే, వాళ్ళు ఇరుకులో ఉండటం దైవజనుడికి కూడా ఇష్టం లేదు. ఎంతకాలం ఇరుకులో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం. సర్లే, మీరు ఇరుకులో ఇబ్బంది పడుతున్నారు కదా, విశాలమైన స్థలానికి వెళ్ళాలని ఆశ ఉంది కదా, మంచిదే, వెళ్ళటం మంచిదే, తప్పేం కాదు. మీరు కూడా చిన్న ఇరుకులో ఉంటున్న వాళ్ళు విశాలమైన స్థలాన్ని కోరుకుంటుంటారు. సాధారణంగా కాలనీల్లో అంటే చిన్న చిన్న స్థలాలు ఉంటూ ఉంటాయి. అంటే ఇంకా చెప్పుకోవాలంటే పట్టా భూములు ఉంటే చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి, చాలా ఇబ్బందిగా కార్ పార్క్ చేసుకోవడానికైనా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇరికిరిగ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే, కొంచెం 33 అడుగుల రోడ్డు, 40 ఫీట్ అడుగుల రోడ్డు ఉండి స్పేసెస్ ఉంటే మన ఇంటి ముందే మన కారు పెట్టుకున్నా ఎవరు మనల్ని అడగక్కర్లేకుండా సో బాగుంటుందని మనం కోరుకుంటాం. శిష్యులు కూడా ఇరుకులో ఉన్నామయ్యా, విశాలమైన స్థలంకి వెళ్ళాలనుకుంటున్నామని వారు అడిగితే దైవజనుడు ఖచ్చితంగా వెళ్ళటం మంచిదే అనుకుని అంగీకరించారు. సరే, ఇప్పుడు ఆ దైవజనుడితో వాళ్ళు అంటారు, మరి విశాలమైన స్థలానికి వెళ్ళటమే కాదు, అక్కడ మాకు ఒక నివాస స్థలాన్ని కట్టుకోవాలనుకుంటున్నాము అని అడిగారు. సరే, మీరు ఇండివిజువల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు మంచిదే కదా, ఐ యామ్ ఎంకరేజ్, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, కట్టుకోండి అని ఎలీషా చెప్పినాడు. ఇంకా వాళ్ళు అంటారు, మేము యోర్దాన్ నదిలోకి వెళ్ళి అక్కడ ఆ నది దగ్గరలో కొన్ని మ్రానులు ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి. ఆ మ్రానుల్ని తలకొక మాను, అంటే మేము 100 మంది శిష్యులు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అలాగా ప్రయాసపడి ఒక్కొక్కరు కూడా తలకో మ్రాను నరుకుతాం. అంత మాత్రమే కాదు, మాకు ఒక నివాసాన్ని మేము కట్టుకుంటామని వారు అడిగారు. అడిగిన వెంటనే ఎలీషా ఒప్పుకున్నాడు. సో నేను కూడా ఇక్కడ కొన్ని పాఠాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీలో సేవ చేసే సేవా పరీక్షల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం, అయ్యా మేము కూడా ఇంతకాలం ఇక్కడ సేవలో ఉన్నాము, అద్భుతంగా సేవ నేర్చుకున్నాం, మేము కూడా మాకంటూ ఒక ఇండివిజువల్గా సేవ ఉంటే బాగుంటుంది, మేము కూడా ఒక మినిస్ట్రీ, మీరు ఎలాగా ట్రైనింగ్ అయ్యి వచ్చి ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నారో మేము కూడా ఓన్గా ఒక సేవ చేయాలనుకుంటున్నాం, ఓన్ మినిస్ట్రీ మాకు చేయాలని మాకు ఒక విజన్ ఉంది, దర్శనం ఉంది అని సేవలో ఉన్నవాళ్ళు ఎవరు అడిగినా నేను ఆల్వేస్ తప్పకుండా ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడైనా వెళ్ళి సేవ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి నేను ఎప్పుడు అభ్యంతరపరచను. ఒకప్పుడు నా మనసు ఎలా ఉండేదంటే, నాతో ఉంటే బాగుండేది, నాతో కలిసి వీళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం ఉండేది. సో ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అందరూ కష్టపడాలి, అందరూ ప్రయాసపడాలి, వాళ్ళు కూడా కష్టపడితే వాళ్ళకి కూడా ఒక విజన్ ఉంటుంది, ప్రయాసపడే భారం ఉంటుంది, ఒక చక్కని దర్శనం ఉంటుంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఎలీషా అన్నాడు, వెళ్ళి సేవ చేయండి, పర్వాలే. వారు వెళ్తామని అడిగినప్పుడు సేవకుడు వాళ్ళని ఆటంకపరచలేదు, వెళ్ళండి అని పంపించాడు. కాబట్టి మీలో కూడా సేవ చేయాలని ఆశ ఉన్న వాళ్ళు మీరు ఓన్గా వెళ్ళి ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళినా సేవ చేయాలనుకుంటే వెళ్ళి చేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. రాబోయే కాలానికి దేవుని ఆత్మ కార్యం మీ ద్వారా దేవుడు జరిగించునుగాక. అయితే నేర్చుకుని వెళితే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమీ రాకుండా వెళ్ళి అక్కడ మీరు ప్రయాసపడి తిప్పలు పడి సేవ వదిలేసి అయ్యో వందనాలయ్యా అని అనేటట్టు కాకుండా నేర్చుకుని వెళితే బాగుంటుంది. వీళ్ళు వెళ్ళారు, తలకొక నివాసాన్ని కట్టుకుంటాం, తలకొక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం, చక్కగా మినిస్ట్రీ డెవలప్ అవుతుందని వాళ్ళు వెళ్ళారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటో చెప్పినా, వాళ్ళ దగ్గర ఉన్న గొడ్డలు వాళ్ళది కాదు, అద్దెకి తెచ్చుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ రాస్తుంది, ఎరువు గొడ్డలు తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాన్ని పట్టుకుని వెళ్తే పని అయి ఉండేది, కానీ వేరే వాళ్ళది ఎరువు తెచ్చుకున్నారు. ఇప్పుడు గొల్యాతుని పడగొట్టడానికి దావీదు వెళ్ళినప్పుడు వాక్యంలో మనం చూస్తాం కదా, సౌలు తన వస్త్రాన్ని ఇస్తాడు, ఆయుధం ధరించుకుంటే సరిపోవట్లేదు, నాకు సెట్ అవ్వదయ్యా ఈ ఆయుధం,
నీ డ్రెస్ నాకు సెట్ అవ్వదు. అంటే ఎవరి దర్శనం వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటాడు. ఒకరికొకరికి సెట్ అవ్వదు, కరెక్ట్గా సెట్ అవ్వదు. ఎరువు తెచ్చుకున్నాడు, అద్దెకు తెచ్చుకున్నాడు. ఆ గొడ్డలు తీసుకుని వెళ్ళి నరికితే ఆ గొడ్డలు నీటిలో పడ్డది. ఇప్పుడు కేకలేస్తున్నాడు, అయ్యో దైవజనుడా, నా ఏలినవాడా, ఆ గొడ్డలు నాది కాదు, బయట నేను తెచ్చుకున్నాను, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను. అవును కదా, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ఒరిజినల్ ఏం పెట్టుకుని వెళ్ళలేదు, అన్నీ అద్దెకే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏది ఒరిజినాలిటీ కనపట్లేదు. ఈ దగ్గర ఉన్న గొడ్డలు ఆయనది కాదు, వేరే వాళ్ళది ఎవరిదో తెచ్చుకున్నాడు. అది పడ్డది, నీటిలో పడ్డది. మన వస్తువు అనుకోండి, పోయినా పర్వాలేదు. వేరే వాళ్ళది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఎట్లాగైనా సరే తలకే తాకట్టు పెట్టైనా సరే ఖచ్చితంగా వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, మీ దగ్గర ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్లుగా యాక్షన్ చేయాలి కదా. దేవుడికి స్తోత్రం. అవి ప్లాస్టిక్ అయినా పెట్టుకోవాలి కదా. పెట్టుకుని వెళ్ళారు. మొత్తం మీద ఎవరో చూసిన తర్వాత మీరు మొత్తం మీద మీకు తెలియకుండానే మీ మెడలో ఉన్న చైన్ అలాగా ఇలా అన్నారు, అంతే, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఎట్లా ఉంటుందంటే, నాది కాదు, అది నాది కూడా కాదు అనుకుని బాధపడతారు. ఈయన కూడా అదే బాధ, అయ్యో నా ఏలినవాడా, ఇది నాది కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చాను. సరే, మొత్తం మీద అది పడిపోయింది. అప్పుడు దైవజనుడు అంటాడు, ఎక్కడ పడిపోయిందో అక్కడ వెతుకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతే కదా, ఎక్కడ పడిపోతే అక్కడే వెతుకుతా, అప్పుడే దొరుకుతుంది. మొత్తం మీద వెతుకుతూ ఉంటుంటే ఆ దైవజనుడు ఒక చెట్టు కొమ్మ ఒకటి నరికి దాన్ని నీటిలో వేసినప్పుడు ఆ గొడ్డలి పైకి తేలినట్లుగా, ఆ గొడ్డలు పట్టుకుని వెళ్ళి తన పని చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఇది ఒక అద్భుతమైన సమాచారం, ఒక స్టోరీ. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. దీంట్లో అద్భుతం ఏమిటంటే, ఒక చెట్టు కొమ్మ వేస్తేనే ఆ గొడ్డలు తేలిపోయిందంటే అది అద్భుతం కాదా? మరేంటి మీరు మౌనంగా ఉన్నారేంటి? అసలు ఎంత సంతోషంగా ఉంటారనుకున్నాను నేను. ఎంత అద్భుతం అసలు. మీరు ట్రై చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాలువ దగ్గర మీరే ట్రై చేయండి, గొడ్డలు లాంటిది ఏదో ఆడ పడేయండి, చెట్టు కొమ్మ వేయండి, వస్తుందా పైకి? ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ కొమ్మ అలా వెళ్ళిపోతుంది, కానీ నీ గొడ్డలు మాత్రం కనబడదు. కానీ ఆ రోజుల్లో దేవుడు ఎలీషా ద్వారా చేసిన ఈ అద్భుతం ఒక పాఠం, ఒక ఉపదేశం మనం నేర్చుకోవటం కొరకే ఈ అద్భుతాన్ని ప్రభు మన జీవితంలో కూడా యేసు నామములో జరిగించునుగాక. అందుకే దేవునికి పెట్టబడిన పేర్లలో అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన పేర్లు ఏమిటంటే, ఆ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. ఎలాంటి వాడు చెప్పండి? ఆయన అద్భుతకరుడు అన్నాడు. ఇంకా లెక్కలేనన్ని అద్భుతాలు ఆయన చేసే సామర్థ్యం ఆయనకు ఉంది. నువ్వు కౌంట్ చేయలేమాట. లెక్కలేనన్ని అద్భుతాలు ఆయన ఒక్కడే చేయగలిగిన సమర్థుడు. కాబట్టి దీనికి ఒక అనుబంధంగా ఒక వాక్యాన్ని మీకు చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ మాట యోబు గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాటను ఒకసారి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ పూట మనం స్టడీ చేయబోతున్నాం. కాబట్టి ఆయన ఒక్కడే లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడు అనే ఒక అద్భుతమైన మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మీరు ఒకసారి ఆ మాట తీసుంటే చూడవచ్చు, చదవచ్చు. మీ నోటికి కంఠస్థం వచ్చుంటే ఆ రిఫరెన్స్ కూడా మీరే చూడొచ్చని దైవజనుడిగా మీకు తెలియచేస్తాను. ఆయన ఒక్కడే లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడనే మాట, చక్కని మాట లేఖనాల్లో రాయబడి ఉన్నది. నాకు ఒక సేవకునిగా ఇప్పుడే ఈ కాలం ఈ సందర్భంలోనే నాకు గుర్తొచ్చింది కనుక ఆ మాట మీకు తెలియచేయడానికి ఇష్టపడుతుంది. లెక్కలేనన్ని అద్భుతాలను అక్కడే చేసేవాడని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసు నామములో మీ జీవితంలో కూడా లెక్కలేనన్ని అద్భుతాలు యేసు నామములో జరిగించునుగాక. హుషారుగా చెప్పండి ఒకసారి అందరూ ఆమేనండి. తీసారా మీ బైబిల్ గ్రంథంలో? ఆయన ఒక్కడే. ఎన్నో వచ్చిన అయ్యగారు 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూసారా, పెద్ద అయ్యగారు
చక్కగా ఒకసారి ఆయన గట్టిగా చప్పలు కొడుతూ అంతే. యేసు నామములో 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. గొడ్ల సంగతి దేవుడు ఎరుగును. ఈ రిఫరెన్స్ దొరకడం కోసం మొత్తం అంత ఎతికేహం కాదు మనం. గట్టిగా అల్లెలు చెప్పండి సార్, హుషారుగా చెప్పండి అమ్మా. సో మీరు ఆ మాట చదివినప్పుడు మీ హృదయాన్ని ఆ వాక్యం తాగినప్పుడు వెంటనే టిక్ చేసుకోవాలి. 5, 9 అందరూ నాతో చెప్పండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పలు కొడితే యేసయ్య మహిమ. ఆమేన్. లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. అది కౌంట్లెస్. నువ్వు వర్ణించలేవు, వివరించలేవు. ఇది జరుగుతుందా బ్రదర్ జాన్ వెస్లీ గారు, ఇది జరుగుతుందా అన్ను ఊహకందని కార్యం. సో నిజంగా ఆ నీటిలో గొడ్డలు తేలిపోవటం అంటే ఇది నిజంగా మహా అద్భుతం. ఒక సేవకుడిగా నా ప్రార్థన, ఒకవేళ నీ కుటుంబంలో ఎన్నో పరిస్థితులను బట్టి ఆ రోజు పీటర్ యేసుప్రభు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు, కానీ గాలిని చూసి మునిగిపోయాడు. నీ జీవితంలో కూడా అపవాది ఎన్నో సుడిగాలి లాంటి సమస్యల్ని బట్టి రోజు రోజుకి మునిగిపోయే పరిస్థితులు నాకు ఎక్కువైపోతున్నాయి గారు. నా శరీరంలో అనారోగ్యం, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, నా పిల్లల పరిస్థితిని బట్టి కలవరం, ఏమో నాకేం అర్థం కావట్లేదు, రోజు రోజుకి మునిగిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఇదిగో నీ జీవితంలో గొడ్డల్నే తేలగొట్టిన దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? యేసు నామములో లెక్కలేనన్ని అద్భుతాలు ప్రారంభించునుగాక. గట్టిగా ఆమేన్. ఓకే, తప్పకుండా ప్రభు చేయటానికి సమర్థుడిగా ఉన్నాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది? క్వశ్చన్ నోట్ చేయండి. ఈ అద్భుతం గొడ్డలు తేలిపోవటం, నీటిలో గొడ్డలు తేలిపోవటం, ఈ అద్భుతం ఎలా జరిగింది ఎలీషా కాలంలో అంటే ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. చదువుదామా? మొదటి మాట, ఫస్ట్ పాయింట్, రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం, అక్క మైక్ చూడన్న, 1-2 వాక్యాలు చదవగా విందాం. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ దగ్గర ఉన్న ప్లేస్ చాలా ఇరుగ్గా ఉన్నదయ్యా, మాకు నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి మేము యోర్దాను నదికి వెళ్ళి. చాలా నీ సెలవైతే, ఆ మాట టిక్ చేయండి, నీ సెలవైతే. సో మొదటి మాట, నీ సెలవైతే వెళ్తాము అన్నారు వాళ్ళు. అంటే మొదటిగా మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నీ సెలవైతే వెళ్తాము అనండి, అంతే. నీ సెలవైతే. ఇక్కడ ఎలీషా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నారు. మనమందరం ఆత్మీయ విశ్వాసులం కనుక మీ జీవితంలో ఏ అద్భుతం ప్రభు చేయాలన్నా ఫస్ట్ నీ సెలవైతే, ప్రభువా నీ చిత్తమైతే, అంటే నీ సెలవు అయితే అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే దేవుని చిత్తం మీద ఆధారపడటం, దేవునికి అప్పగించుకోవటం. సో ఈ అనుభవంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎదుట గొడ్డలి మునిగిపోయినా తేలిపోయే స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఆయన సెలవు అంటే ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. ఏది చేయాలనుకుంటున్నా ఫస్ట్ దేవుని చిత్తానికి మనం మొదటి స్థానం ఇచ్చేసేయాలి. వాక్యం అదే అంటది కదా, నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు.
సో మొదట దైవిక చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసండి, ఆయన సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా రాలదంట. తల వెంట్రుకల్నే లెక్క పెట్టాడంట. మీరు లెక్క పెట్టగలుగుతామా? అసలు మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా నిర్ణయించాడంటే దేవుడు, మన అవయవ నిర్మాణం ఒకసారి ఆలోచిస్తే అసలే మన వేలు ముద్ర వేరే వాళ్ళకి ఎవ్వరికి మ్యాచ్ అవ్వదు. నీలాంటి పోలిక కలిగిన వాళ్ళు ఇంక ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నువ్వు స్పెషల్ అంతే. ఒకవేళ కవల పిల్లలా ఉండొచ్చు కానీ వేలు ముద్రలు తేడా వచ్చేస్తాయి తప్పకుండా. అసలు దేవుడు మనిషిని క్రియేట్ చేసిన విధానం చూస్తే అద్భుతం. అసలు నిన్ను చేసినప్పుడు ఎంత బాధ్యత తీసుకుంటే నీ భవిష్యత్తు ఇంకెంత బాధ్యత తీసుకుంటాడు ఆయన. అసలు నీ పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అందుకే మొదట నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే, ఏది చేయాలనుకున్నావు? ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఇల్లు కడితే ఒకసారి మనం ఆలోచనలు ఉంటాయి. ఖచ్చితంగా ఆయన సెలవు, ఆయన చిత్తం. ముందు ఆయన చిత్తం కోసం కనిపెట్టుకోవాలి. ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మొదట దైవ చిత్తమా కాదా? ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం, అది దైవ చిత్తమా కాదా? లేకపోతే సేవే చేయాలనుకుంటున్నాం, అది దైవ నిర్ణయమా కాదా? ప్రతిదీ నీ సెలవు లేకుండా నేను ఏది చేయనయ్యా. నేను కూడా సేవకు పిలుపు వచ్చినప్పుడు సేవకులైతే చెప్పారు, నువ్వు బాప్తీసం ఇచ్చినప్పుడు చెప్పారు, నువ్వు సేవ చేస్తావు నాయన అని. కానీ నాకు ఒక పిలుపు ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి, ఆయన చిత్తం ఉండాలి. ఆయన నిర్ణయం లేకుండా మనం వెళ్తే ఫెయిల్యూర్స్ అవుతాయి, ఇబ్బంది పడాలి. 1 వీక్, ఒక వారం అంతా ప్రతిరోజు నేను నాతో పాటు అక్క కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళ టీం వారమంతా ఆ ముక్తేశ్వరం రేవు దగ్గర ఆ ఇసుక ఉంటుంది అక్కడే చాలా రోజు వచ్చి ప్రార్థన చేసి కనిపెట్టి ఇండరుంటే ఎవరొకరు వస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం ఉండదు. అప్పుడు ఒక పిలుపు కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు నేను దేవుని సేవ నిమిత్తమై అడుగు పెట్టాను. ఈ సేవలో ఒక సేవకునిగా నేను ఆశించేది ఏమిటంటే, దేవుని యొక్క చిత్తం, దైవ నిర్ణయం కొరకు మనం ఎదురు చూడాలి. సో సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే వర్డ్ రూత్ అక్క కూడా నయోమితో మాట్లాడేటప్పుడు ఇదే మాట అంటది, నీ సెలవైతేనే నేను పొలంలోకి వెళ్తాను. ఏంటి, జస్ట్ పొలంలోకి వెళ్ళాలన్నా అడగాల? ఈరోజు అత్తగారిని అడిగే కోడలు ఉన్నారండి బాబు. దేవుడికి స్తోత్రం. కోడలు అంటే మోడల్ అండి బాబు. ఇప్పుడు పొలంలోకి వెళ్ళాలన్నా అత్తతో అడిగి వెళ్తుంది. అక్కడ అత్త అంటే నయోమి. నయోమి అంటే మధురం, జుంటే తేనె దారుల కన్నా మధురమైంది దేవుని వాక్యమే. వాక్యమే శరీరధారి అయిన దేవుని కృపాసత్య సంపూర్ణుడు ఆయన. నీ సెలవైతేనే నేను పొలంలోకి వెళ్తాను, నీ పర్మిషన్ లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకేయను. చూద్దాం రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడలా, నీ సెలవైతేనే నేను పొలంలోనికి పోయి, నేను పొలంలోకి వెళ్తాను. ఎవరి కటాక్షం పొందగలను, ఎవరి కటాక్షం నా మీదకి వస్తుందో వాని వెనుక పరిగిన ఎరుకొందునని అక్కడికి వెళ్ళి పరగ తెచ్చుకుంటాను. అంటే నయోమితో అసలు అత్త మాట చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఇక్కడ నయోమి అంటే మధురం, యేసయ్యే వాక్యమే మధురం, వాక్యమే ప్రభువు కనుక. అంటే దేవుని సెలవు లేకుండా అడుగులు ముందుకు వేయకూడదు. అలా అడుగులు ముందుకు వేసినప్పుడు ఎంతో నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే ఈ శిష్యులు వాళ్ళు అంటున్నారు, నీ సెలవు అయితేనే మేము వెళ్తామని వారు మాట్లాడారు. ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో దేవుని సెలవు, దేవుని చిత్తం పరీక్షించి అలాగ అడుగులు వేద్దాం. దేవుడు మన ఎదుట ఒకవేళ మునిగిపోయే పరిస్థితులు వచ్చినా వాటిని తేలిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు.
యేసయ్య నామంలో ఈ కార్యం మీ ఇంట్లో దేవుడు జరిగించునుగాక. గట్టిగా వస్తారు ఆమెనందమా. చాలామంది విదేశీ ప్రయత్నాలు పెట్టుకుంటారు. మంచిదే, ఒక 4 పైసలు సంపాదించుకుని కుటుంబాన్ని కట్టుకోవటం, పోషించడం తప్పేం కాదు. కానీ ఆ విషయంలో కూడా దేవుని దగ్గర అడిగి వెళితే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళి స్థిరపడేదానికంటే ఇక్కడే ఒకవేళ మంచి భవిష్యత్తు ఇవ్వచ్చేమో తెలియదు. అందుకని ఆయన సెలవు కోసం మనం అడగాలి. ఆ తర్వాత వివాహ సంబంధాలు చాలామందికి మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ విషయంలో కూడా దైవ చిత్తాన్ని కనిపెట్టుకోవాలి. ప్రతిదీ దైవానుసారంగా, వాక్యానుసారంగా మనం చేస్తే తప్పకుండా ఆ ప్రయత్నం సఫలమవుతుంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక అనుకుంటా 12వ అధ్యాయం 2వ వాక్యం. రోమపత్రిక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. పిల్లలు చోటు కూర్చోవాలి, మీరు కూర్చోండి, కింద కూర్చో, వాక్యం వినండి. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించండి, తెలుసుకోండి. చాలు. ఈ లోక మర్యాదను అనుసరించకండి. దేవుని చిత్తమా కాదా ఆలోచించండి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. పర్వాలేదు, ఒక 2 రోజులు కనిపెట్టినా ఆలస్యమైన పర్లేదు, కానీ పరీక్షించండి. ఒక శుభసూచన అడగండి. దేవుని ఆలోచన అయితే మీరు అడుగులు వేయటానికి నిర్ణయం తీసుకోండి. యేసయ్య నామంలో ఈ అద్భుతమైన కార్యం ప్రభు మీ ఇంట్లో జరిగించునుగాక. నేను ఆశిస్తుంటాను, చాలామంది విశ్వాసులు ఒకవేళ ఆ రోజు ఆదివారం వచ్చింది ఆరాధన, ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి ఏదో ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఏ పరీక్షలైనా మ్యాక్సిమం ఆదివారాలే పెడుతూ ఉంటారు. కానీ ఆ రోజు వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా అన్నయ్య తప్పదు మరి ఎగ్జామ్, ముందే వచ్చి చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళే బిడ్డలు చాలామంది నేను చూశాను. ఒక క్యాంప్ వెళ్ళాలి, వెళ్ళే ముందు అయ్యా ఈ హాలిడేస్ అంతా కూడా క్యాంపులో ఉంటామంటే ముందే చెప్పి వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలన్నా కూడా సేవకులు చెప్పి వెళ్ళేవాళ్ళు చాలామంది నేను చూస్తూ వచ్చాను. ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలి, ముందే చెప్పి ప్రారంభించేవాళ్ళు. సో ఈ విధంగా దైవ చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తే అది మనకెంతో క్షేమం. యేసు నామంలో అలాంటి ఆలోచన మీకు అనుగ్రహించబడును గాక. నాకు తెలిసి ఒక సహోదరుడు, ఒక చిన్న పిల్లోడు మాట, 8th క్లాస్ చదువుతూ ఉండేవాడు. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న సేవ చేయాలని వాళ్ళ నాన్నకి మనసులో ప్రేరేపణ వచ్చింది. ఆ పిల్లోడిని ఎప్పుడైనా మన దగ్గరికి ఈ వాల్ పోస్టర్లు అతికించాలంటే పంపిస్తూ ఉండేవాడు. పిల్లలతో పాటు బ్రదర్స్తో పాటు వెళ్తూ ఉండేవాడు. చాలా యాక్టివ్గా, ఏది మంచు కాలంలో డిసెంబర్లో కూడా క్రిస్మస్ వస్తే తెల్లవార్లు తమ్ముడోళ్ళతో కలిసి ఆ పిల్లోడు కూడా వెళ్తూ ఉండేవాడు. ఏ రూట్ అయినా సైకిల్ మీద వెళ్తానంటే సైకిల్ మీద, బైక్ అంటే బైక్ వెళ్తూ ఉండేవాడు. ఆసక్తిగా చాలా అద్భుతంగా పరిచయం చేసేవాడు. వాళ్ళ నాన్నకి సేవ చేయాలని ఆలోచన ఉంది. సరే, ఈ పిల్లోని కూడా సేవ చేయించాలని ఆలోచన ఉంది. నేను అన్నాను, మీకు సేవ చేయాలని ఆలోచన మంచిదే, అయితే ఈ పిల్లోడికి సేవ విజన్ ఉందని ఆశపడ్డారు, సేవ పరిచర్య నిమిత్తం పరిచర్య కొరకు పంపిస్తున్నారు, మంచిదే. కొంతకాలం కనీసం ఒక 2-3 ఏళ్ళైనా ఆ పిల్లోడు సేవలో నలిగితే, లోతు ఎంత, ఎత్తు ఎంత, పల్లం ఎంత, అసలు సేవలో ఎలాంటి అనుభవాలు ఉంటాయి, ఎలాంటి మనుషులు ఉంటారు, అసలు మన సేవలో ఉండగలమా, ఇవన్నీ అనుభవాలు వస్తే కొంతకాలం అలా నలగొడితే, మీరు ట్రైనింగ్ అవ్వలేదు, మీ పిల్లోడు కూడా ట్రైనింగ్ అవ్వకుండా మీరు సేవ స్టార్ట్ చేస్తే అంత బాగుండదండి. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు, బస్సు ఎక్కిన వాళ్ళందరూ డ్రైవర్లు అయిపోతే మామూలుగా ఆలోచించండి.
ఇప్పుడు బస్సు ఎక్కారు, మీకు డ్రైవింగ్ ఇష్టం, ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గర అన్నం తినే కంచం ఉంటుంది కదా, అని తిప్పుకుంటూ ఉంటారు అన్నమాట మీరు. అది మీకు అలవాటు. నాకు డ్రైవింగ్ వచ్చేసరి నువ్వు బస్సు ఎక్కినప్పుడల్లా నువ్వు దిగు పక్కన నేను డ్రైవ్ చేస్తానంటే బస్సులో వాళ్ళు అందరు కాళ్ళలోకి వెళ్తారు, బాల్తో పడుతుంది బస్సు. సేవ కూడా అంతే. ఏమీ రాకుండా ఏమీ చేయకుండా సేవ అంటే అటుకుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ ఆయనకి, అయ్యా మీరు పెద్ద వయసులో ఉన్నారు, వివాహం అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, సరే ఇప్పుడు మీరు ఎలాగ చేయరు, కనీసం మీ పిల్లోని ట్రైనింగ్ పంపించి కొన్ని అనుభవాలు నేర్చుకుని కొంతకాలం అప్పుడు చేయండి. అస్సలు వినలేదు. వాళ్ళ ఇంటిపైన మొదలెట్టాడు, షెడ్ వేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పటికి వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లోడు, ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లోడు, వాళ్ళ ఆయన. హలో, ఇంక నేను ఇలా చెప్తే బాగోదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వాళ్ళ ఆవిడ మొదలెట్టమందంటే మొదలెట్టాడంట. సో నేను అంటాను అలా కాదు. మా ఊర్లో, మా సొంత ఊర్లో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం సేవకి. మా అమ్మ చాలాసార్లు చెప్పేది, ఒరే 20 సెంట్లు స్థలం ఉందిరా, ఇక్కడ ఇళ్ళ స్థలమే ఉంది, ఇక్కడ పెద్ద మందిరం కట్టుకో, ఆ ఊరు కాను ఊరు వెళ్తావు ఎందుకును అన్నది. లేదమ్మా, దర్శనము అక్కడికి ఆ ఊరు పంపించమని దేవుడు ఉద్దేశం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. లేదు ఇక్కడ చేయనేది. కుదరదమ్మా, మేము అక్కడి నుంచి మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా కాలం మా ఊరు గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఒకసారి అక్క ఉపవాసాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరొకరు వస్తూ ఉంటారు, అక్కడికి ఇంటికి వెళ్ళి ఉంటానని అక్కడ ఉపవాసాలు ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్పారట, నీ స్వజనుల్ని నేను రక్షిస్తాను. అప్పుడు అక్కడి నుంచి ఎవరు వచ్చేవారు కాదు, ముందే చెప్పారు. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నిర్ణయం. దేవుని సెలవు, దేవుని నిర్ణయం ఉంది. వెంటనే ఆ నిర్ణయంతో అక్కడికి తమ్ముడోళ్ళని పంపించి చిన్నగా సండే స్కూల్ ప్రారంభించండి నాన్న, ఎవరు వచ్చినా రాపోయినా మీరు ఇంటింటి వెళ్తే ప్రార్థన చేయండి. చాలా కాలం వాళ్ళు ఎవరు పరిచయం కాకపోయినా దేవుని మాట ప్రకారంగా వెళ్ళి అలాగే చాలా చోట్ల కండ్రిగలో సేవ కూడా అంతే. దేవుని ఆలోచన, ఆయన సెలవు లేకుండా వెళ్ళలేదు. కనుకనే అక్కడ సేవను దేవుడు ఆత్మలు ఇచ్చాడు, పరిచర్య జరిగిస్తున్నాడు, దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా అని చెప్తారా? ఈరోజు ఒక వాక్యం కూడా మీకు చదివిస్తాను, దీనికి సంబంధించి ఒక వాక్యం. యోహాను మొదటి పత్రిక 5:14. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. అందరూ కంఠస్థంగా చెప్దాం ఈ మాట. ఆయన చిత్తానుసారంగా, కూర్చోగట్టిగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. కింద వర్డ్ ఉంటుంది, కింద లైన్లో ఉంటుంది అన్నమాట. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా మన మనవి ఆలకిస్తారంట. గుడ్. సో ఒక సేవకుడిగా నా ప్రార్థన, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగిన ప్రభు మన మనవి ఆలకిస్తాడు. దొరకలేదా ఆ వాక్యం మీకు? లేదా మీ బైబిల్లో అలా చూస్తున్నారు? ఉందా? ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, ఆయన్ని బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నది. ఏది అడిగినా మన మనవి ఆలకిస్తారంట. ఇంకో మాటలో చెప్పాలంటే, నా నామం పేరిట మీరు ఏది అడిగినా నేను మీకు చేస్తానన్నాడు. అంటే మనం అడిగే విధానంలో ఆయన చిత్తానుసారమై ఉండాలంట. అందుకోసం వీళ్ళు గొడ్డలు ఎలా తేలిపోగలిగింది అంటే, ఫస్ట్ దేవుని చిత్తము, నీ సెలవైతే అని వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రయాణం. ఒక సేవకుడిగా నా ప్రార్థన, ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేయుదుముగాక. గట్టిగా ఆమేన్. రైట్. ఇక రెండో మాటలకు వచ్చేద్దాం. సెకండ్ వన్. ఈ అద్భుతం, గొడ్డలు తేలిపోవటం అంటే మహా అద్భుతం. ఎలా జరిగింది అంటే, రెండో మాట, మ్రానులు నరకాలి అనండి.
చదువుదాం. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 2వ వాక్యం. మేము యోర్దాను నదికి పోయి తల ఒక మాను ఒక్కొక్కరు ఒక్కొక్క మాను నరికొచ్చి మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా, చూడండి అప్పుడేమన్నాడు దైవజనుడు, వెళ్ళుడి, వెళ్ళండి. నేను కూడా చెప్తాను, చాలా చోట్ల సేవ ఉంది, చేయవలసిన సేవ బోళ్ళంత ఉంది. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సో దేవుడు మీకు స్వాతంత్రత ఇచ్చాడు. ఆగస్టు 15కి స్వతంత్రత వస్తుంది మీ అందరికీ. దేవుడికి స్తోత్రం చెప్పండి. వెళ్ళండి, చేయండి. బోళ్ళు ప్రాంతాలు ఉన్నాయి. నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు కదా సేవ. తయారవ్వాలి, చాలా పని ఉంది, వెళ్ళండి. సో అక్కడ అంటారు మ్రానులు నరకాలి. వెళ్ళి ఖాళీగా కూర్చోకూడదు, కానీ మ్రానులు నరకాలి, మ్రానులు నరకాలి. ఎక్కడున్నాయండి బాబు మీ మ్రానులు అంటే? దీంట్లో కూడా ఒక పాఠం మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క మ్రాను ఒక్కొక్క మనిషి జీవితానికి సాదృశ్యం. ఎలా? ఏ సందేహం లేదు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మ్రానులు అంటాడు. ఇప్పుడు మనం ఆ మ్రానుని నరికి తీసుకురావాలి. మన చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంది. ఒక్కొక్క మ్రాను నరకబడాలి. నరకబడితేనే నివాసం కట్టడానికి యోగ్యంగా మారుతాడు. మ్రానులు తీసుకురావటం అంత ఈజీ కాదు. మన చేతిలో సరైన పొదునైన ఆయుధం ఉండాలి, ఖడ్గం ఉండాలి. వాక్యం అనే ఖడ్గం చేత వాళ్ళు సరైన రీతిలో నరకబడితే మ్రానులు ఉపయోగకరమైన సాధనాలుగా నివాసాన్ని కట్టడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మ్రానులు నరకటం అంటే, మ్రాను అంటే మనిషి జీవితానికి గుర్తుగా ఉంది. మ్రాను లేదా చెట్టు ఇవన్నీ కూడా ఒకే కోవకి చెందినవి. ప్రభు అన్నారు, యెహోవా నాటిన చెట్లు అని మీకు పేరు. వాక్యంలో మనం చదువుతాం కదా, దుష్టుల ఆలోచన చెప్పి నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్కులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు. అతడు చెట్టు వలె ఉంటాడు. అతడంటే మనిషి. సో దీన్ని ఇంకా మీకు డెప్త్లో చెప్పాలంటే, ఒక గుడ్డోడు, ప్రభువు అతని కోసం ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రార్థన చేసింది ఎవరికైనా ఉందంటే ఈ మనిషికే. మిగతా వాళ్ళందరికీ ఒకసారి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, కానీ ఈ మనిషికి మాత్రం 2 సార్లు ప్రార్థన చేశాడు యేసయ్య. ఆ గుడ్డోడికి ప్రార్థన చేస్తే ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు కనపడుతుందా అని అడిగాడు. వాడు అంటాడు, కనపడుతుంది కానండి. ఎలా అనుకుని కనపడుతుంది కానండి. మనుషులంటే చెట్లాగా నడుస్తున్నట్టుగా కనపడుతుంది నాన్న అన్నాడు. మనుషులు ఎలా కనపడుతున్నారంట? చెట్టులాగా నడుస్తున్నట్టు కనబడుతున్నారు అన్నాడు. చూద్దాం మార్కు సువార్త 8:24. 8:24. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, మనుషులు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి చెట్ల వలె ఉండి నాకు కనబడుతున్నారు. అంటే మ్రాను, చెట్టు, ఇది మనిషికి గుర్తుగా ఉంది. చూడండి, కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే, చెట్టు ఇక్కడే ఉంటుంది, వేరేమో పక్కింట్లో ఉంటుంది. ఈయన ఎంతో కష్టపడతాడు. రాత్రి పగళ్ళు డ్యూటీలు అంటాడు, ఓటీలు అంటాడు. అబ్బో, అస్సలు క్షణం తీరిక లేదు, దంపుడు ఆదాయం లేదు.
వచ్చినదంతా అదిగో ఆ చెట్టు వేళ్ళు ఆ పక్కింట్లో ఉన్నట్లు ఈ డబ్బంతా వేరే ఇల్లు కడతాడు, అక్కడ వాళ్ళని పోషిస్తాడు, అలా చేస్తూ ఉంటాడు. మనిషి ప్రవర్తన ఎలా మారిపోయిందో, చెట్టు ఇక్కడే ఉంది, వేళ్ళు పక్కింట్లో ఉన్నాయి. మీకు బాగా ఇలా చెప్తే అర్థమవుతుంది. చేతులు ఎత్తి ఒకసారి అలా చెప్పండి. మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి వైజాగ్లో మీటింగ్స్ పెట్టారంటే ఏసన్న గారు, 3 రోజులు సభలు అవి. ఆఖరి రోజు అన్న వెళ్ళారు వాక్యం చెప్పి అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఓ చిన్న అమ్మాయి వచ్చింది. ఆ పాపను చూసారా, అంత చిన్న పాప వచ్చింది. వేదిక దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికని వచ్చింది. అందరూ ప్రార్థన చేయించుకున్నారు, ఈ పాప కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. అలాంటి పిల్లలు ఏమని ప్రార్థన చేసుకున్నారు, అయ్యగారు నాకు తెలివితేటలో జ్ఞానం ఉండాలి, మంచిగా చదువుకున్నది గుర్తుండాలి, నేను ఫస్ట్ క్లాస్లో మార్కుల్లో పాస్ అవ్వాలని ఇలా ప్రార్థన చేయమని కోరుకుంటాను. ఆ పాప వచ్చినట్టు నేను ఏమంటో తెలుసా, పాసగారా మా నాన్న చచ్చిపోవాలని ప్రార్థన చేయను అన్నదంట. అమ్మా కళ్ళు పోతాయమ్మా. ఏంటి ఆ మాటలేంటి? మీ నాన్న నీకు జన్మనిచ్చింది, నేను చదివిస్తున్నది, నీకు మంచి భవిష్యత్తు కోసం నీకు బ్యాగ్ పుస్తకాలు అమ్మ అన్నీ ఊరుకండే. మా నాన్న ఎందుకు చచ్చిపోవాలి తెలుసా, మా అమ్మ ఉండగా ఇంకొక అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చాడు ఈ మనిషి. ఇదో పెద్ద మ్రాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది నరకబడాలి ఇప్పుడు. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. పేతురు ఒక్క ప్రసంగానికి 3,000 మంది నరకబడ్డారు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయి యేసు నామములో. నా ఆశ ఈ ఉపవాస కూటికాల్లో అనేకుల హృదయాలు నరకబడునుగాక, వాళ్ళ హృదయాలు పరివర్తన చెందునుగాక, మ్రాను లాంటి వ్యక్తులు మార్పు చెందుదురుగాక. దేవుడు ఆ కార్యం చేస్తాడు. మ్రానులు నరికే పనిలో మనం ఉండాలి. ఎక్కడ చూసినా కఠినమైపోతున్నాయి హృదయాలు. ఏ వ్యక్తిని చూసినా ఒక చెట్టులాగా మ్రానుల్లాగా వేళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు నా ప్రార్థన, నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని, కత్తి అనే వాక్య ఖడ్గంతో ఆ మ్రానుల్ని నరకగలిగి వాళ్ళు దేవునికి ఉపయోగకరమైన నివాసంగా మార్చబోతున్నారు. ఒక నివాస యోగ్యమైన గృహంగా కట్టబోతున్నారు. ప్రభు కోరుకుంటున్నాడు మ్రానులు నరకాలి. సో మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, పేతురు బోధిస్తున్నప్పుడు వాళ్ళు పొడవబడ్డారు, నరకబడ్డారంట వాళ్ళు. చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది ఈ మాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అనుకుంటాం. అపోస్తుల కార్యాల గ్రంథం నరకబట్టము అనే దానికి సరైన అనుభవానికి 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారంట. ఫుట్ నోట్లో 1 కింద రాస చూడండి, పొడవబడి, నరకబడి. అంటే పేతురు ప్రసంగం ఎలా ఉందంటే, ఒక్క ప్రసంగానికి 5,000 మంది 3,000 మంది రక్షించబడ్డారు. చాలా మ్రానులు ఉన్నాయి లోకంలో, చాలామంది ఉన్నారు. శిష్యులారా, ఇదిగో మీకు పని ఉంది, నరకబడాలి. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఆయుధంగా తీసుకుని మ్రానులు లాంటి వాళ్ళని నరికి చక్కగా దేవుని సముఖానికి తీసుకొస్తే వాళ్ళ ద్వారా ఒక నివాసం ఏర్పరచబడుతుంది. వారి జీవితమే ఒక అందమైన గృహంగా కట్టబడుతుంది. యేసు నామములో ఇంకా ఎంతమంది మ్రానుల్లాగా ఉండిపోతున్నారు, మాట వినకుండా ఉండిపోతున్నారు, ఇంకా కఠినమైపోతున్నారో. ఇదిగో పేతురు ప్రసంగంలో అద్భుతంగా వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. ఒకరి నడత దేవుని వల్లే స్థిరమవుతుందండి. ఈరోజున చూడండి, ఎంతమందికి ఎన్ని చెప్పినా మ్రానుల్లాగే ఉంటున్నారు, ఇంకా నరకబట్టలేదు. వాళ్ళు త్వరగా వాళ్ళ హృదయం నరకబడి పశ్చాత్తాపంలోకి వచ్చి హృదయ అంతరంగంలో పరివర్తించి యేసయ్యకు సజీవ సాక్షులుగా మారుదురుగాక. ఇంకా మ్రాను గురించి మాట్లాడాలంటే హగ్గై గ్రంథంలో ఇంకొక మాట ఉంది చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. పర్వతాలెక్కి మ్రాను తీసుకొచ్చి ఈ మందిరాన్ని కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషిస్తాను, ఘనపరచబడతానని యెహోవా సెలవిస్తున్నాడు. పర్వతాలెక్కి
మ్రాను తీసుకొచ్చి, ఆమెనండి ఒకసారి. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం. పర్వతం ఎక్కటం ఏంటి, మ్రాను తీసుకురావటం ఏంటి. ఇక్కడ ఒక చక్కని పాఠం నేర్చుకుంటాం మనం. పర్వతం ఎక్కటం అంటే సమర్పణ. మోరియా పర్వతానికి ఎవరెక్క చెప్పండి, అబ్రహాం. ఒక్కడయున్న కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించాడే, ఎక్కడ, పర్వతం మీద. పర్వతం అనేది ఒక సమర్పణ, ఎత్తైన అనుభవంలో ఉండేది. పర్వతం ఎక్కటం అంటే ఎత్తైన సమర్పణలోకి నువ్వు రావాలి. అప్పుడు మ్రాను తీసుకొచ్చి, అంటే ఈ మ్రాను దేనికి గుర్తుగా ఉందంటే సిలువ వార్త చెప్పు. ఆమేనని చెప్పండి ఒకసారి. అదే కదా, ఆ చెక్క మీదే కదా, ఆ కొయ్యి మీదే కదా, ఆ సిలువ మ్రాను మీదే కదా దేవుడు నీ కోసం విరాలాడాడు. ఇప్పుడు ఈ మ్రాను లాంటి వాళ్ళు మారాలంటే ఆ శాపగ్రస్తమైన మ్రాను మీద దేవుడు వేలాడాడు. ఆ వార్త చెప్పు నువ్వు. ఆ వార్త చెప్పకపోతే వాళ్ళు మారరు. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు మ్రానులాగా మిగిలిపోతున్నారు. ఆల్రెడీ మన కొరకు శాపగ్రస్తమైన ఆ మ్రాను మీద దేవుడు వేలాడాడు. తప్పకుండా నువ్వు సిలువ వార్త చెప్తే వాళ్ళ హృదయాలు కరిగిపోతాయి, వాళ్ళ హృదయాలు దేవుని వైపు త్రిప్పబడతారు. నువ్వు సమర్పణలోకి రావాలి, పర్వతం ఎక్కాలి, మ్రాను తీసుకురావాలి. అప్పుడు అవుతుంది మందిరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా మందిరం మీదకి నీ మనసు పెట్టవద్దు. నేను కూడా పరంజ్యోతి స్కూల్ వీధిలో ఉన్నప్పుడు అర్జెంటుగా మందిరం కట్టేయాలి. అసలు మనుషులు లేకుండా మందిరం కట్టి ఏం చేస్తాను. పాస్టర్లు చాలామంది నా దగ్గర ప్రార్థన కోసం నాకు ప్రార్థన చేసి వెళ్దాం, అన్నయ్య సేవకు వచ్చాడని ఎంకరేజ్ చేయడానికి చాలామంది వచ్చి వెళ్తూ ఉండేవారు. ఒక అన్న చెప్పాడు, తమ్ముడు నువ్వు మందిరం మీద, నీ మనసు మందిరం మీదకి వెళ్ళకూడదు, ఆత్మలు తీసుకురా, వాళ్ళే కట్టేసుకుంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు ఆత్మల్ని సంపాదించు, వాళ్ళే కట్టేసుకుంటారు. సో నా మైండ్ ఇంకా మందిరం మీదకి వెళ్ళలేదు, ఆత్మల్ని ఎలా సంపాదించాలి. సిలువ వార్త పత్రికలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, ఆ వీధికి ఈ వీధికి తిరుగుతూనే ఉండేవాళ్ళు. రోజు ముందు పిల్లల్ని ఇచ్చాడు, పిల్లలు వస్తూ ఉండేవారు, సండే స్కూల్ జరిగేది, వాళ్ళని బట్టి పెద్దోళ్ళు వచ్చేవారు. అనేకులు మ్రాను లాంటి వాళ్ళు మారి ఒక నివాసంగా వాళ్ళు కట్టబడ్డారు. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా, గట్టిగా ఒకసారి ఆమేనందామా. ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో ఈ కార్యం జరుగునుగాక. నాకు తెలిసిన ఒక అన్న బీఈడి కాలేజీ లెక్చరర్, ఇక్కడే మన పరంజ్యోతి దాంట్లో బీఈడి దాంట్లో కాలేజీ లెక్చరర్గా చేశాడు. నవీన్ అనే ఒక అన్న కాలేజీ లెక్చరర్గా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పారట, దేవుని పని చేయనన్నా, దేవుని పని చేయాలి నువ్వు అని. ఆయనకి మంచి సాక్ష్యం ఉంది. దేవుని సేవ నిమిత్తమై వాళ్ళ సొంత ఊరు వదిలేసి చాలా గోడితిప్ప అనే ప్రాంతం, ఓ మాటలో చెప్పాలంటే మాస్ ఏరియా లాంటి, అసలు ప్రజలకి ఏం అర్థం కాదన్నమాట. అసలు ఆ ఏరియాలో అసలు చర్చే లేదు ఇప్పటి వరకు కూడా. అన్న ఆ ఊరిలో అడుగు పెట్టాడు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటే మ్రాను లాంటి వాళ్ళుగా, కఠినులుగా ఉండే పరిస్థితులు మాట. ఒకసారి స్కూటీ వేసుకుని అంతా ఆ ఏరియాలన్నీ తిరిగేశారట. తిరిగేస్తే ఒక ఆయన రోడ్డు మీద చేపలు అమ్ముతూ ఉన్నాడంట. ఆయన అడిగారంట, అయ్యా ఎక్కడైనా ఒక అరుగు మీద చిన్నగా ప్రార్థన పెట్టుకుంటాం, చిన్నగా, అయ్యా అసలు ఇక్కడ ప్రార్థన అంటే ఒప్పుకోరు ఇట్లాగా. మళ్ళీ అడిగారంట, మళ్ళా ప్రార్థన చేసుకుని అడిగారంట. ఆ ఊరు చివరికి వెళ్ళిపోతే ఓ ముసలమ్మ ఉంటుంది. ఆ ముసలమ్మ అప్పుడప్పుడు యేసుబో దగ్గరికి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి. అంతే, అలాగే స్టార్ట్ అయింది అక్కడ సేవ. చిన్నగా అరుగు మీద జరిగేది ఆరాధన. ఆ తర్వాత బట్టి సిండి గారి చేత కూటం పెట్టించాం వీధిలో. వర్షాకాలం
సువార్త అందింది. సువార్తనే వార్త, సిలువ మ్రాను వార్త అందింది. ఒక్కొక్క మ్రాను లాంటి వాళ్ళు కదిలించబడతా వచ్చారు. అలాగ ఒక్కొక్కరిని కదిలించారు. ఈరోజు అక్కడ ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నేను అంటాను, మ్రానులు తీసుకురావాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. మూడవది, ఈ అద్భుతం ఎలా జరిగిందంటే, మూడవది, నీవు మాతో కూడా రావాలి అనండి. మాట్లాడట్లేదు, నీవు మాతో కూడా రావాలి. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న మాట అది. చూడండి, రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 3వ వాక్యం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలి. మాతో కూడా నీవు రావాలి. ఏదో మేము వెళ్ళిపోయి ఏదో చేసేస్తామంటే కాదు, కానీ మేము కాదయ్యా, మాతో పాటు నువ్వు రావాలి. సో మూడవది, మాతో కూడా నువ్వు రావాలి అనండి. అంటే ఇక్కడ ఎలీషా ప్రారంభం చెప్పాను, దేవుడికి గుర్తుగా ఉన్నాడు. మనతో ప్రభు ఉంటే అద్భుతంగా ఎంతటి మ్రానులైనా వచ్చేస్తారు దేవుని దగ్గరికి. ప్రస్తుత కాలాన్ని చూస్తూ ఉంటుంటే మ్రానుల కన్నా కఠినులు చాలామంది ఎందరో మారుతున్నారు. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. మనతో ప్రభు ఉంటే ఎంత కష్టమైన సమస్య అయినా అది ఈజీగా పరిష్కారం అయిపోతుంది. నీవు మాతో కూడా రావాలని వాళ్ళు కోరుకుంటా వచ్చారు. ఈరోజు మనతో కూడా ప్రభు ఉండాలి. చిన్న సందర్భం బైబిల్లోంచి గుర్తు చేస్తాను. మోషేని దేవుడు పిలిచాడు. పిలిస్తే, నీ పేరేంటి అని అడిగారు. మోషే, ఇదిగో నేనా ఉన్నవాడిని అనువాడిని అని చెప్పి. మోషేకి ఎక్కువగా నేను నత్తుడినయ్యా, నా మాట ఎవరంటారు, ఇలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాడు మోషే. దేవుడు మండుచున్న పొదలోంచి మాట్లాడాడు, ఆయన పేరేంటో చెప్పాడు, అద్భుతాలు జరిగించాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మోషే అంటాడు, అయ్యా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు కానీ వెళ్తాను, కానీ నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళి ఏం చేయగలుగుతానయ్యా? ఏమవదు, నేను వెళ్ళినా ఏమవదయ్యా. అప్పుడు ప్రభు మాట్లాడతాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. నా ప్రార్థన, నువ్వెక్కడికి అడుగు పెట్టినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ఈయన మనకు తోడుగా వస్తే ఎన్నో గొప్ప కార్యం జరుగుతాయండి, ఎన్నెన్నో జరుగుతాయి. ఆయన మనతో ఉండాలి. పేతురు యోహానులతో వాడు విద్యలేని పామరులంట, యేసు ఉన్నాడు అని వాళ్ళు గుర్తించారంట. మనం మామూలుగా వెళితే ప్రయోజనం కాదు, కానీ మనతో దేవుని సన్నిధి ఉంటే, మనతో ప్రభువు ఉంటే గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందరూ ఆమేనండి. అందుకే ఆ పాటలో ఆ పదాలు పెట్టారు, ఎఫ్మైన్ ఆ పదాలు పెట్టారు. ఏంటంటే, ఖచ్చితంగా నీవు ఉంటేనే, మాతో ఉంటేనే కదయ్యా, నువ్వు వస్తేనే మాకు ఈ కార్యం జరుగుతుంది. ఒకసారి పాడుకుందామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను.
ఉంటే చాలు. అందరూ చప్పట్లు. అయ్యా మీకు స్తోత్రం. ఈలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిర సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానం. అందరూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. అంతే, ఆయన ఉంటే చాలు. గట్టిగా హల్లెలూయా. ఆయన ఉంటే అద్భుతం జరుగుతుంది. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం. చూడండి ఒకసారి కొన్ని మాటలు చెప్తా. నిర్గమకాండం 33వ అధ్యాయం 14 నుండి చదువుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఓకే. మోషే, నీ సన్నిధిని ఆని ఎడల ఓకే ఇక్కడి నుండి మమ్మను తోడుకుని అస్సలు తీసుకెళ్ళొద్దు ప్రభువా, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును. ఓకే, నీవు మాతో వచ్చడం వల్లనే కదా. నీవు మాతో వస్తేనే కదా తెలిసేది. ఆమేనండి ఒకసారి. అందుకని ప్రభు మనతో ఉండాలి. మోషే ఆ భయంకరమైన ఫరో కఠినత్వంలోంచి ప్రజల్ని ఎలా విడిపించగలిగాడు? దేవుడు ఆయన సన్నిధి తోడుగా పంపించాడు మోషేకి. ఈరోజు నేను ఆశిస్తాను, దేవుడు మనతో ఉంటేనే ఇలాంటి కార్యాలు జరిగేవి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా ఇదే నిర్గమకాండంలో చెప్పాలంటే 20వ అధ్యాయం 24 వచనం ఒక్కొక్కసారి వాగ్దానంగా రాసుకోండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, నేను ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేనండి. ప్రతి స్థలములో ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, ప్రతి స్థలంలో నేను నీతో పాటు వస్తాను. అప్పుడప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళు తోడుగా ఉంటారు అని వెళ్తూ ఉంటాం. నేనంటాను, మనుషుల కన్నా దేవుడు మనతో ఉంటే చాలండి. సో అద్భుతాలు మన జీవితంలో ఆయన ప్రారంభిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే ప్రతిదీ కూడా సేవలో సేవకులుగా మేము ఏది చేసినా ప్రభు ఉన్నాడు అంతే. ఉన్నవాడు అనువాడు అని పిలిచాడు కదా, ఆయన ఉంటాడు, ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మాతో కూడా రావాలి అని కోరుకుంటున్నారు. ప్రభు ఉండి అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక, ప్రతి స్థలంలో మనల్ని ఆశీర్వదించునుగాక. కొన్ని ఉదాహరణలు ఇందులో చెప్తాను. కానా పెండ్లి విందు అనండి. ఎవరిని ఇన్వైట్ చేశారు అక్కడికి? ఖచ్చితంగా ఆ పెండ్లిలో ప్రభు ఉన్నాడు కనుకే ద్రాక్షరసం అయిపోయిన నీటిని కూడా ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. అంతే, ఆయన ఉంటే జరుగుతాయి కార్యాలు. ఆయన ఉండాలి, అందుకే మనం ఆయన ఇన్వైట్ చేయాలి. ప్రతి స్థలంలో ఆయన ఉంటే జరుగుతాయి కార్యాలు. ఆయన లేకుండా మనం వెళ్తే ఏమీ జరగదు. ఇంకా దీనికి అనుబంధంగా చెప్పుకోవాలంటే పీటర్
సముద్ర తీరంలో ఆయన పుట్టి పెరిగిన వ్యక్తి. ఎన్నో అనుభవాలు, ఎక్కడ చేపలు పట్టుకోవాలో బాగా ఎక్స్పీరియన్స్ ఆయనకి. పేతురు ఎంత రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక ఫలం కూడా లేదు, ఒక్క చేప పట్టుకోలేదు. ఆయన వాక్యంలో రాయబడింది కదా, నీ మాట ప్రకారంగా వల వేస్తాను. అందుకే కదా వల నిండిపోయినంత విస్తారమైన దీవెన ఎందుకు వచ్చిందంటే ఆయన ఉన్నాడు, ఆ ధోనిలో ప్రభు ఉన్నాడు. ప్రభు మాట సెలవిచ్చారు కనుకనే ఆ అద్భుతం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏది చేయాలనుకుంటున్నా ప్రభువుని ముందు ఇన్వైట్ చేయండి. చూడండి, కొన్ని గృహాలకు వెళితే, కొన్ని కుటుంబాలకు వెళ్తే, ఈ గృహమునకు యేసుక్రీస్తే అధిపతి అని బోర్డు ఉంటుంది. బోర్డు కాదులే, వాగ్దానం ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాగ్దానం అయితే ఉంది, కానీ ఆ గృహానికి అధిపతి యేసు ప్రభు అని ఉంది, కానీ ఆ ఇంట్లో ఏలుబడి చేసే అధిపతి ఏంటో తెలుసా? గొడవలు. ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఏదో సమస్యలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఇంట్లో ఏదో ఒకటి శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. నేనంటాను, ఒకేలా ఇంకా నీ ఇంటిలో యేసయ్య సన్నిధి లేదేమో. ఒబేదేదేమి ఇంటిలో మందస్సం ఉంది కదా, అందుకే ఆ మందస్సం తీసుకుని ఆ ఇంట్లో పెడితేనే 3 నెలలు ఆ ఇంట్లో ఉంటేనే దీవెన వచ్చేసింది కదా. సొత్తందరూ దీవించబడ్డారు కదా. ఆయన ఉండాలి, ఆయన లేకుండా ఏది జరగదు. యేసు నామంలో ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. సో దీంట్లో ఇంకొంచెం ఆత్మీయంగా ముందుకెళ్ళాలంటే దేవునితో పాటు దైవజనుడు కూడా మనతో ఉండాలి. ఎలీషాను కోరుకున్నారు వాళ్ళకి గురువు గారు కాబట్టి పాఠాలు చెప్పాడు కాబట్టి, రావాలయ్యా మీరు మాతో పాటు. ఎందుకు ఎలీషాను వాళ్ళు అంతలాగా రండి రండి అని రిక్వెస్ట్ చేశారంటే, ఎలీషా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆల్రెడీ ఆయన గురువుగారిని వెంబడించిన వాడు కనుక, గురువుగారిని ఫాలో అయ్యాడు కనుక ఈయన కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. రూతక్క కూడా అంతే. నయోమిని, నీ జనమే, నీ దేవుడే, నువ్వెక్కడుంటే వార్పాలా కాదు, టాటా బై బై సీయు అంటుంది. అందుకే వార్ప పేరు లేదు, రూతు పేరు చరిత్రలో ఎందుకు ఉందంటే, ఫాలో అయ్యేవాళ్ళు, వెంబడించే వాళ్ళు ఉండాలి. తప్పకుండా దేవుడు మనతో ఉండి కార్యాలు జరిగించునుగాక. రైట్, ఇక 2 మాటలు, నా చివరి 2 మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను. 4వది గొడ్డలి అనండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. గొడ్డలి. ఈ గొడ్డలి నీటిలో పడిపోయింది కదా. చూద్దాం, రాసులు 2వ పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు, దూలం నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిందని మొర్ర పెట్టగా, అయ్యో నా ఏలినవాడు అంటున్నాడు మాట అక్కడ. ఓకే, సో ఇక్కడ 4th వన్ గొడ్డలి. గొడ్డలి దేనికి గుర్తు? మ్రానులు నరుగుతూ వచ్చారు కదా. మ్రానులు అంటే మనుషులు అని చెప్పాను, మనిషి యొక్క స్వభావం అని చెప్పాను, కఠినత్వం గురించి మాట్లాడాను. ఇప్పుడు గొడ్డలి దేనికి గుర్తుగా ఉంది? వాళ్ళు మ్రాను నరుకుతూ ఉన్నారంట. ఎలా? గొడ్డలతో. గొడ్డలు దేనికి గుర్తంటే వాక్యంలోనే రిఫరెన్స్ చెప్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వాక్యం. ఇర్మియా 51:20. చూద్దాం, అందరూ ఓపెన్ యువర్ బైబిల్. ఇర్మియా గ్రంథం 51:20. నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. నీ వలననే నేను జనులను విరగ్గొట్టుచున్నాను, నీ వలనే రాజ్యాన్ని విరగ్గొడుతున్నాను, నీ వలనే గుర్రాలని రౌతుల్ని విరగ్గొడుతున్నాను, నీ వలనే రథములు వాటి అన్నిటినీ కూడా విరగ్గొడుతున్నాను. ఆ పైన ఉంది, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యంగా ఉన్న గోత్రం,
సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకి పేరు. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు. సో ఇక్కడ గొడ్డలి దేవుని శక్తి అనండి ఒకసారి గట్టిగా గట్టిగా మాట్లాడాలి. దేవుని శక్తి. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు అంటే దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ గొడ్డలి ఈక్వల్ టు దేవుడు లేదా దేవుని శక్తి. అక్కడ ఎన్ని పదాలు మాట్లాడాడు. నీ వల్లనే నేను జనాల్ని వెరగొట్టగలను, నీ వల్లనే రాజ్యాల్ని జయించగలను, నీ వల్లనే నేను గుర్రాల్ని రౌతుల్ని నీ వల్లనే. నీవు మాత్రమే చేయగలవు, నీవే. అంటే నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు అంటే ఇక్కడ గొడ్డలి యేసుక్రీస్తు ప్రభు లేకపోతే దేవుని శక్తికి గుర్తుగా ఉంది. దేవుని శక్తి అని ఎందుకు చెప్పానంటే చూడండి, దేవుని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడు. అంతే. గండ్రగొడ్డలు అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు దేవుని శక్తికి గుర్తుగా ఉంది. ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తి కలిగిన వాడు. ఆయన శక్తి ఉంటే ఎలాంటి మ్రానులైనా మనం నరికేయచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తికి గుర్తుగా ఉంది గొడ్డలి. మన శక్తితో ఎవరిని కూడా ఒక్కరిని కూడా నడిపించలేము. మన శక్తి ద్వారా మన సామర్థ్యం ద్వారా ఏం జరగదు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఎలాంటి అద్భుతమైన చేసే శక్తి ఆయనకు ఉంది. ఇదిగో ఇలాంటి కార్యాన్ని చేయటం కోసం, మ్రానులు నరకటం కోసం దేవుని శక్తి మీద మనం ఆధారపడదుముగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? శాంసోన్ ఎలా చేయగలిగాడు? ఎలా చేయగలిగాడు శాంసోన్? ఇలా అంటే 300 నక్కలను పట్టుకోగలిగాడు. ఎలా పట్టుకోగలిగాడు? సింహాన్ని ఇలా మేకపిల్లని చీల్చినాడు. ఎలా చేయగలిగాడు? దేవుని శక్తి. చిన్న గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మంది శత్రువులను హతమార్చేశాడు. ఎలా? దేవుని శక్తి ద్వారా. చివరికి శాంసన్ దేవుడు అతన్ని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇలా విరజిమ్ముకుంటున్నాడు, ఏమీ లేదు. అందుకే గొడ్డలి దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి ఉంటేనే ఎలాంటి కఠినులైన మ్రానుల్లాంటి వ్యక్తులైనా సరే దేవుని మందిరానికి వస్తారు. గట్టిగా ఆమేనని చెప్పండి. వస్తారంతే. ఉన్నారు. అమలాపురంలో చాలా మ్రానులు ఉన్నాయి. వాటిని నరకటం కోసం ఈ ఉపవాస ప్రార్థనలో ఒక దైవిక శక్తి ద్వారా యేసు నామములో దేవుడు అద్భుతము జరిగించునుగాక. మ్రానుల్ని నరకే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసయ్యకు నివాస స్థలముగా వాళ్ళు మార్చబడుదురుగాక. అయితే ఈ గొడ్డలు ఏమైందంటే నీటిలో పడిపోయింది. దైవశక్తిని కోల్పోయారు వీళ్ళు, పోగొట్టేసుకున్నారు ఆ శక్తిని. ఇప్పుడు ఆ శక్తి కావాలంటే అక్కడ ఎలీషా అంటున్నాడు, ఎక్కడ పడిపోయిందో అక్కడే వెతుకు. దేవుడు కూడా మనందరికీ ఆయన శక్తినిచ్చాడు, అనేకమైన దైవిక శక్తినిచ్చాడు. కానీ ఇచ్చిన ఆ దైవ కృప, ఆ దైవ ఆసక్తి, దైవ సత్యాశక్తి, ఆయన శక్తిని కొన్నిసార్లు మనమే చేతులారా ఒకేలా ఆ శక్తిని, ఆ తలాంతుల్ని, ఆయన ఇచ్చిన కృపను ఒకేలా పడగొట్టేసుకున్నామేమో, పోగొట్టేసుకున్నామేమో. ఎక్కడ పడిపోయిందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. వాక్యంలో మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో అక్కడ ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకుని మరలా మారు మనసు పొందితే సరి, లేకపోతే దీపస్తంభం దగ్గరికి వచ్చి ఆ దీపాన్ని నేను ఆరిపేస్తానన్నాడు దేవుడు. ప్రకటన
2:5. నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు, మొదట క్రియను చేయి. ఈరోజు నా ఆశ, ఒకప్పుడు ఎన్నో దైవ శక్తి గల కార్యాలు నీ ఇంట్లో జరిగినాయేమో, ఇప్పుడు జరగట్లేదని నువ్వు బాధపడొద్దు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ నీ ఆసక్తి తగ్గిపోయిందో ఒకసారి ఆ స్థితి, ఒకప్పుడు ఉపవాసం ఉండటానికి, ఒకప్పుడు ప్రార్థన చేయటానికి, ఒకప్పుడు దైవికమైన పరిచర్య చేయడం, ఏదైనా ముందుండే ఆ ఆసక్తి ఒకప్పుడు ఉండేదేమో, ఇదిగో ఒకవేళ కోల్పోయి ఉంటే మరలా అడుగు. ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, చెట్టు కొమ్మ అనండి. రాజుల 2వ పుస్తకం 6:6 మనం చదివాం కదా, ఇప్పుడు చదవద్దు, టైం లేదు కదా. 6:6 నోట్ చేసేసుకోండి. చెట్టు కొమ్మ ఒకటి, దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగినప్పుడు వాడు ఆ స్థలం అతనికి చూపగా అతడు కొమ్మ ఒకటి తీసుకొచ్చి నరికి నీళ్ళలో వేశాను. ఈ కొమ్మ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఎలా చెప్పగలరు మీరు? చెట్టు కొమ్మ యేసు ప్రభు అని ఎలా చెప్పగలరంటే ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది. చూద్దాం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. 80వ కీర్తన. నీ కుడి చేత్తో నాటిన మొక్కని కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకుని, నీ కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న కొమ్మను కాయము. కొమ్మ అని ఫుట్ నోట్లో 1 నుండి కింద రాసుంది కుమారుడు. ఎలయనగా మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. ఆ కొమ్మ ఎంతో భారాన్ని మోస్తూ ఉంది. వాక్యంలో ఇంకా చదువుకుంటే, ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపముల నుండి విడిపించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఇక్కడ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు. ఇంకా దీనికి ఇంకా అనుబంధంగా మీకు చెప్పాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 53:2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో ఆయన మొలిచాడు, అతడు ఆయన ఎదుట పెరిగెను. అంతే. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అది యేసు ప్రభువుని గురించి రాయబడిన, వర్ణించబడిన అధ్యాయం అది. లేత మొక్క వలె అతడు ఎండిన భూమిలో ఒక మొక్క వలె పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మన కొరకే నిలువెల్లా రక్తసిక్తమైపోయాడు. ఆ కొమ్మ ఇప్పుడు నీటిలో పడాలంటే నరకబడాలి, చెట్టు నుంచి నరకబడాలి. నిజంగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని లోకాన్ని కొరకు పంపించిన ఉద్దేశం, ఆ సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు, నరకబడ్డాడు. ఎందుకు తెలుసా? ఇదిగో గొడ్డల్ని మరలా పైకి తీయటానికి, నువ్వు పోగొట్టుకున్న ఆ శక్తి మరలా నీకు ఇవ్వటం కోసం దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతమైన కార్యం జరిగించునుగాక. మీకు దీనికి అనుబంధంగా చెప్పుకోవాలంటే, ఇశ్రాయేలు ప్రజలు మారా అనే చోటుకు వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా చేదైపోయినాయి. మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. మోషే ఒక చెట్టు కొమ్మ తీసుకుని అందులో వేసినప్పుడు, ఆ చెట్టు ఆ నీటిలో వేసినప్పుడు మారా చేదంతానేమో ఆ చెట్టు పీల్చుకుంది, మధురాన్ని, ఆ చెట్టులో ఉన్న మాధుర్యాన్నేమో నీటికిచ్చింది. సేమ్ ఇదే మన జీవితంలో కూడా చేదైన అనుభవాలు దేవుడు తొలగించి ఆయన మారాలంటే మన బ్రతుకుని మధురంగా మార్చాడు. సో ఇది పడిపోయిన గొడ్డలి నీటిలో తేలటం అంటే ఇంత ఆత్మీయ అర్థం దాగి ఉంది. సో నీ జీవితాన్ని కూడా పోగొట్టుకున్న ఆ దైవిక శక్తిని ఇవ్వటం కొరకే, సాతాను కబంధ హస్తాల్లో మగ్గిపోయిన నిన్ను విడిపించడం కొరకే ఆ శిలువ మ్రాను మీద ఆయన ఆ శిక్ష భరించి ఒక కొమ్మ
చెట్టు నుంచి విరగ్గొట్టబడిన నీటిలో వేసినట్లుగా ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువకు దిగివచ్చి నీ పాప భారమంతా ఆయన భరించాడు. ఈ రోజైనా నీకు అర్థమైతే ఆ దైవికమైన శక్తి కోసం వేడుకో. పోగొట్టుకున్న ఆ గొడ్డలి మరలా తిరిగి సంపాదించుకోవటానికి ప్రయాసపడు. ఈ మాటల చేత ఈ మాటలు అందరి జీవితంలో ఫలభరితంగా మారేటట్లుగా యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. నేను ముగిస్తున్నాను. నీటిలో పడిపోయిన గొడ్డలి తేలిపోవటం ఈ 11వ అద్భుతాన్ని గురించి ప్రభు చెప్పాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది అనంటే, గొడ్డలి ఎలా తేలింది నీటిలో అనంటే ఒక 5 అనుభవాలు మీకు చెప్పాను. నెంబర్ 1, నీ సెలవైతేనే వెళ్తామని ఒక తీర్మానానికి వచ్చారు వాళ్ళు. నీవు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకో. నెంబర్ 2, మ్రానులు నరకాలి అంటే, మ్రానులు లాంటి చాలామంది కఠిన హృదయాలు ఉన్నారు. వాళ్ళు నరకబడితేనే ఒక అద్భుతమైన నివాసంగా కట్టబడతారు. నెంబర్ 3, నీవు మాతో కూడా రావాలి, ప్రభుకి చోటివ్వు, ప్రభుని ఆహ్వానించు. నెంబర్ 4, పడిపోయిన ఆ గొడ్డలి గురించి, ఆ గొడ్డలి అంటే దేవుని శక్తి మీద ఆధారపడు. సో నెంబర్ 5, ఆ గొడ్డలి పైకి రావటం కోసం చెట్టు కొమ్మ క్రీస్తు ప్రభువే మన కొరకు ప్రయాసపడ్డాడు. సో ఈ అనుభవాల గుండా మనం వెళదాం, ఆ త్యాగాన్ని గుర్తిద్దాం. మన జీవితంలో ఇలాంటి అద్భుతాలు యేసయ్య ఎన్నో జరిగించునుగాక, లెక్కలేని అద్భుతాలు ప్రభు చేయునుగాక.